రేపు ఇన్ కేస్ మార్కెట్ కనుక పుల్ బ్యాక్ వచ్చి మనకి అరౌండ్ 512 లెవెల్కి వస్తే మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 642 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 25% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ జేబీ కెమికల్స్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఇది ఇంకా మనం మార్క్ చేసుకున్న జోన్స్ని బ్రేక్ చేయలేదు. సో ఈ స్టాక్ ఎప్పుడైతే 1941 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్